Hello friends, I am Dr. P.S. Wali and I am a nephrologist based at Hyderabad. ఈ వీడియోలో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్న తర్వాత రిసిపియెంట్స్ అంటే కిడ్నీ తీసుకున్నవారు ఎలాంటి డైట్ తీసుకోకూడదో తెలుసుకుందాం. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్న తర్వాత నార్మల్గా పెద్దగా డైటరీ రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు, కానీ కొన్ని రకాల డైటరీ రిస్ట్రిక్షన్స్ని ఫాలో అవడం వల్ల ఇంకా మెరుగైన రిజల్ట్స్ మనం అచీవ్ చేయొచ్చు. సో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత ఎలాంటి డైట్ తీసుకోకూడదో తెలుసుకుందాం. నెంబర్ 1, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత రా మీట్ తీసుకోకూడదు. అంటే సూషీ లాంటివి అస్సలు తీసుకోకూడదు. ఎందుకోసమంటే ఈ రా మీట్లో ఉన్న బ్యాక్టీరియా వల్ల మనకు త్వరగా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉంటుంది. సెకండ్ థింగ్, నాన్ వెజిటేరియన్ డైట్ ఏది తీసుకున్నా ఆ నాన్ వెజిటేరియన్ డైట్ని కొద్దిగా ఎక్కువసేపు కుక్ చేసుకోవడం చాలా బెటర్. ఎందుకోసమంటే ఈ నాన్ వెజిటేరియన్ డైట్ని ఎక్కువసేపు కుక్ చేసుకోవడం వల్ల ఆ నాన్ వెజ్లో ఉన్న చిన్న చిన్న బ్యాక్టీరియా కావచ్చు, ఫంగస్లు కావచ్చు, అన్నీ కూడా ఎరాడికేట్ అవ్వబడతాయి. ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్న తర్వాత రిస్ట్రిక్ట్ చేయాల్సిన సెకండ్ ఇంపార్టెంట్ డైటరీ కంపోనెంట్ వచ్చి సాల్ట్. ఎందుకోసమంటే సాల్ట్ కంటెంట్ ఎక్కువ తీసుకుంటే మనం ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత వాడే మందుల యొక్క పవర్ ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంటుంది. సాల్ట్ కంటెంట్ ఎక్కువ తీసుకోవడం వల్ల ట్రాన్స్ప్లాంట్ తర్వాత బీపీ మరీ కొత్తగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దేర్ఫోర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్న తర్వాత యూజువల్గా ఒక రోజులో 5 grams కంటే సాల్ట్ తక్కువ తీసుకోవాల్సి వస్తుంది. థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్, ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్న తర్వాత ఆయిలీ ఫుడ్స్ తీసుకోవచ్చు, కానీ ఈ ఆయిలీ ఫుడ్స్ టూ మచ్గా తీసుకోకూడదు. అంటే ఒక బ్యాలెన్స్డ్ వేలో చాలా న్యాయంగా ఆయిల్ పదార్థాలు తీసుకోవచ్చు, కానీ మరి టూ మచ్గా డైలీ వేపుళ్ళు తింటామంటే అది అస్సలు కుదరదు. దేర్ఫోర్ ట్రాన్స్ప్లాంట్ తర్వాత చాలా సవ్యంగా బ్యాలెన్స్డ్ వేలో రెస్పాన్సిబుల్గా ఆహారం తీసుకోవచ్చు, కానీ ఏది తీసుకున్నా బ్యాలెన్స్డ్గా తీసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా ఈ ఆయిల్స్ని కూడా మిగతా సాధారణ జనాలలాగా డైలీ నాన్ వెజిటేరియన్ ఫుడ్, డైలీ ఆయిల్లో వేయించినవి తీసుకోవాలంటే అది ఒప్పుకోరు. ఆటోమేటిక్గా ఆయిల్ని 50% వరకు తగ్గించుకోవాల్సి వస్తుంది. దేర్ఫోర్ ఈ పాపడ్లు తీసుకోవడం కావచ్చు, లేక పికిల్స్ ఎక్కువ తీసుకోవడం కావచ్చు, అప్పుడప్పుడైతే ఓకే, కానీ డైలీ తీసుకుంటామంటే మాత్రం మన శరీరానికి మ్యాచింగ్ ఉండదు. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత ఫస్ట్ 3 to 4 months పాటు తీసుకునే ఫ్రూట్స్తో కూడా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఫ్రూట్స్ తినకూడదని కాదు, బట్ ఫ్రూట్స్ తీసుకునే విధానం కొద్దిగా మార్చుకోవాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఫ్రూట్స్ మీద యూజువల్గా పెస్టిసైడ్స్ స్ప్రే చేసి పడి ఉంటాయి. దేర్ఫోర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ తర్వాత ఫ్రూట్స్ తీసుకునే ముందు 100% ఆ ఫ్రూట్ మీద మొత్తం లేయర్ని అంతా కూడా పీల్ ఆఫ్ చేయాల్సి వస్తుంది. ఇలా ఫ్రూట్ని చాలా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత మాత్రమే, 1-2 సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఈ పైన ఉన్న లేయర్, అది ఏ ఫ్రూట్ అయినా కావచ్చు, ఈ పైన ఉన్న లేయర్ మొత్తం పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత మాత్రం తీసుకోవాల్సి వస్తుంది. మరీ ముఖ్యంగా ఏదైనా సలాడ్స్ తీసుకునేటప్పుడు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ కీరా తీసుకున్నా లేక క్యారెట్ తీసుకున్నా 100% వాటిని చాలా క్లియర్గా వాష్ చేసుకొని ఈ పైన ఉన్న లేయర్ మొత్తం పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత మాత్రమే అట్లాంటి సలాడ్స్ని మీరు తీసుకోవాల్సి వస్తుంది. దేర్ఫోర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత పెద్దగా డైట్ రిస్ట్రిక్షన్స్ ఉండగాని ఇంతకుముందు చెప్పినట్టు రా మీట్ అవాయిడ్ చేయడం, ఒకవేళ నాన్ వెజిటేరియన్ తీసుకున్నా బాగా కుక్ చేసుకోవడం, సాల్ట్ 50% తగ్గించడం, ఆయిల్ పదార్థాలు తీసుకోవడం కానీ తక్కువ తీసుకోవడం, దాంతోపాటు ఫ్రూట్స్ అండ్ సలాడ్స్ తీసుకునేటప్పుడు ఈ పైన ఉన్న లేయర్ పీల్ ఆఫ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇవి తప్ప మిగతా అన్ని రకాల ఆహార పదార్థాలు ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. ట్రాన్స్ప్లాంట్ తర్వాత అందరూ అడిగేది నాన్ వెజ్ తినచ్చా తినకూడదా అని. నాన్ వెజ్ నిరభ్యంతరంగా తీసుకోవచ్చు, యాజ్ లాంగ్ యాజ్ మీ కొత్త కిడ్నీ చక్కగా పనిచేస్తున్న కాలం నాన్ వెజిటేరియన్ ప్రాబ్లం లేదు. కానీ ఎలాంటి నాన్ వెజ్ తీసుకోవాలంటే చికెన్ కానీ చేప కానీ, అంటే లీన్ మీట్ అంటారు, లీన్ మీట్ తీసుకోవడం చాలా ఉత్తమం. డైలీ 2 egg whites తీసుకోవచ్చు. మటన్ మాత్రం 15 daysకి ఒకసారి లేదా 1 monthకి ఒకసారి బాగా కుక్ చేసుకున్న తర్వాత మాత్రమే తీసుకోవాల్సి వస్తుంది. దేర్ఫోర్ ట్రాన్స్ప్లాంట్ తర్వాత డైటరీ రిస్ట్రిక్షన్స్ పెద్దగా ఏమి ఉండవు. యూ కెన్ ఎంజాయ్ నార్మల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్.